మహేష్ కుమార్ గౌడ్ మా మా మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. అవునా? ఉన్నది, వెరిఫై చేసుకోపో. అది నాకు తెలియదు కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావు? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా? పెహల్గాంలా ఎట్లా చేశారండి హత్యలు? పేరు అడిగి రుజువుకి బట్టలు ఇప్పించి చూసి చంపిన కదా హిందువుల ముస్లింలను చూసి. ఇవన్నిటితోటి సిగ్గురాదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. మరి చూసుకోసారి నీ పార్టీది. రామరాజ్యం కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు. సిగ్గుండాలే కొంచెమన్నా. చెడగొట్టిర్రు ఇట్లాంటి వాళ్ళు హిందూ సమాజంలో 100%. మీరు ఎవరైనా నాకు అర్థం చేయండి బాస్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఎక్కడ రాసి ఉంది? కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ రాసి ఉంది చెప్పండి? వాట్ డస్ ఈ మీన్? ప్రతి ఒక్కడు పనికిమాలలో నెత్తికెక్కుసోడా? అది ప్రతిదాడి మతిస్థిమితం లేని ఈ ముఖ్యమంత్రికి మతిస్థిమితం ఉంటే అట్లాంటివి చేయడు స్టేట్మెంట్లు. మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి ఉంటే గిట్లనే ఉంటుంది. మతిస్థిమితం లేని వాళ్ళందరూ దాడులు చేస్తారు. ప్రతి ఒక్క ఎక్కడ గుడి, మా నిజామాబాద్లో కూడా, జిల్లాలో కూడా, ఇప్పుడు ఇందులో మేము చదివిన 9 హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు గుడులు ధ్వంసమవుతాయి, మన విగ్రహాలు ధ్వంసమవుతాయి. తెల్లారి మతిస్థిమితం లేడు అని ఉంటున్నాడు. మతిస్థిమితం లేని అరెస్ట్ చేసినావా, మెంటల్ హాస్పిటల్ పంపినవా? ఏం అవి కూడా చేయరు. మళ్ళా